सभी को नमस्कार। कैसे हैं बच्चों? सब ठीक है ना? मैं समझता हूँ कि नई बातों को जानने के लिए आप बड़े ही उत्सुक हैं। बच्चों, पिछले सत्र में हमने लिंग के बारे में जानकारी प्राप्त की। तब हमने लिंग माने क्या है, लिंग कितने प्रकार के हैं, शब्दों के लिंग कैसे पहचान सकते हैं, वाक्यों में शब्दों के लिंग बदलते समय किन विषयों पर ध्यान देना चाहिए आदि के बारे में चर्चा की। तब मैंने कई चित्रों तथा कई उदाहरणों का उपयोग करते हुए आपको समझाने का प्रयास किया। वैसे ही आज मैं इस सत्र में और एक महत्वपूर्ण व्याकरणांश को चित्र सहित उदाहरणों के द्वारा प्रस्तुत करने का प्रयास करने जा रहा हूं। आपको अच्छी तरह समझ में आने के लिए तेलुगु का उपयोग करूंगा। పిల్లలు అర్థమైంది కదా? కిందటి క్లాస్లో మనం లింగ గురించి ఏ విధంగా అయితే వివిధ ఉదాహరణల ద్వారా నేర్చుకున్నామో ఈరోజు వచన్ గురించి అదే విధంగా నేర్చుకుందాము. మనందరికీ తెలిసినటువంటి విషయమే లింగ్, వచన్, కాల్ ఈ మూడు హిందీ వ్యాకరణంలో ఎంత ముఖ్యమైనటువంటి అంశాలో మనకి తెలుసు. అదేవిధంగా ఈ మూడు అంశాలు కూడా ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం ఈ అంశాల గురించి తెలుసుకుందాం. इस सत्र में बच्चों हम क्या सीख रहे हैं? देखिए, वचन माने क्या हैं, वे कितने प्रकार के हैं, शब्दों के वचन बदलने के क्या क्या नियम हैं, लिंग और वचन का संबंध क्या है, जिसे हमने पहले ही सीख लिया लिंग, और अब हम सीखने जा रहे हैं वचन के बारे में. इन दोनों का क्या संबंध है उसके बारे में भी हम देखेंगे. और उसके बाद वाक्यों में शब्दों का वचन बदलते समय किन किन बातों पर ध्यान देना चाहिए उसके बारे में भी हम देखेंगे. बच्चों, పిల్లలు, మరి ఈరోజు ఈ క్లాస్లో మనం వచన్ గురించి, మరి అది ఎన్ని రకాలు, అలాగే ఒక పదం యొక్క వచనం మార్చుతున్నటువంటి సందర్భంలో ఏ ఏ నియమాలు ఉపయోగిస్తాము, ఇంకా లింగ్ మరియు వచన్ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి, అదేవిధంగా వాక్యంలోని పదాల యొక్క వచనం మార్చే సందర్భంలో మనం ఏ అంశాల గురించి తెలుసుకోవాలి, మరి వీటన్నిటి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాము ఈరోజు క్లాస్లో. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా వినండి. చక్కగా బొమ్మల రూపంలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను కాబట్టి చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా నేను ఏవైతే ప్రశ్నలు అడుగుతానో వాటిని తప్పనిసరిగా జవాబు చెప్పడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్పిన జవాబు ఎవరు వింటారు అనుకోవద్దు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి అది ఒక చక్కని సాధనం అని చెప్పి గుర్తుంచుకుని మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్క జవాబుని కూడా చెబుతూ ఉండండి. बच्चों, विषय में जाने के पहले एक बार हम इनको याद करेंगे. वाक्य निर्माण माने हिंदी में वाक्य निर्माण कैसे होता है. यह देखिए, कर्ता और उसके बाद कर्म और उसके बाद क्रिया, इस रूप में हिंदी का वाक्य निर्माण होता है. उदाहरण के लिए देखिए बच्चों, विनय पुस्तक खरीदता है. इसमें विनय करता है, पुस्तक कर्म है,
तो खरीदता है क्रिया। और हम दो नियमों को जानते हैं। एक है साधारणतः किसी वाक्य में कर्ता के लिंग, वचन और रूप के अनुसार क्रिया बदलती है। और दूसरा है क्रिया के द्वारा ही काल का बोध होता है। పిల్లలు విషయంలోకి వెళ్ళే ముందు మనకు తెలిసినటువంటి నియమాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. హిందీలో వాక్య నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మనం తెలుసుకున్నాం ఇంతకు ముందు క్లాస్లో. కర్త, ఆ తరువాత కర్మ, చివరిలో క్రియ ఉంటుంది అనేది మనకి తెలుసు. ఒక ఉదాహరణ కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. అదేవిధంగా రెండు నియమాలు మనకి ప్రతి ఒక్క అంశంలోనూ ఉపయోగపడుతూ ఉన్నాయి కాబట్టి మరొకసారి ఈ రెండింటిని గుర్తు చేసుకుందాం. సాధారణంగా ఏదైనా వాక్యంలో కర్త యొక్క లింగ, వచన రూపములపైన క్రియ ఆధారపడి ఉంటుంది. వాటికి అనుగుణంగా క్రియ మారుతుంది అనే విషయాన్ని, సాధారణముగా క్రియ మారుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అదేవిధంగా క్రియ యొక్క రూపాన్ని బట్టి అది ఏ కాలంలో ఉన్నది అనేటటువంటిది కూడా మనం చెప్పవచ్చు అనే విషయాన్ని తెలుసుకుని ఉన్నాము. మరి ఈరోజు క్లాస్లో కూడా ఇవి మనకి బాగా ఉపయోగపడతాయి. आइए बच्चों, यहाँ देखिए, यहाँ एक चित्र दिया गया है. एक फल का चित्र है, उसका नाम हम जानते हैं, उसे केला कहते हैं. यह क्या है बच्चों? इसका जवाब हम जानते हैं, यह केला है. तो अब बताइए ये क्या है? एक से ज़्यादा है तो उसका उत्तर क्या हो सकता है बच्चों? क्या कोई जानते हैं? यदि आप उत्तर जानते हैं तो ज़रूर बताइए, नहीं तो देखिए इसका उत्तर है ये केले हैं. ये केले हैं. यह क्या है? यह केला है. ये क्या है? ये केले हैं. और दूसरा चित्र देखिए बच्चों, इसका नाम आप जानते हैं ना, यह तितली है. तो अब बताइए कि ये क्या है? कई सारे हैं, तो इसका उत्तर देखिए, ये तितलियां हैं. ये क्या है बच्चों? ये तितलियां हैं. और यह एक बालक है. तो यह कौन है? तो इसके लिए कई उत्तर मिल सकते हैं. यह बालक है, यह लड़का है, यह छात्र है, यह रमेश है. इस प्रकार कई उत्तर हम बता सकते हैं. तो इसका उत्तर है यह लड़का है. तो बच्चों बताइए ये कौन है? यह एक ही लड़का है तो हमने बताया यह लड़का है. दूसरे चित्र में एक से ज़्यादा है, 1 2 3 है, तो हमें इसका उत्तर कैसे बताना है? शायद मैं समझता हूँ कि आप सबको इसका उत्तर मालूम है. बताइए, ये लड़के हैं. सही जवाब बताया आपने. यह देखिए, यह कौन है? अच्छा, यह लड़की है. तो ये कौन है? खेल रही हैं. यह 2 है ना. तो जवाब क्या होता है? ये कौन है? ये लड़कियां हैं. ये कौन है? ये लड़कियां हैं. यह कौन है? यह लड़की हैं. ये लड़कियां हैं. यह देखिए बच्चों, यह किताब है.
यह क्या है? यह किताब है। तो ये क्या है? क्या कोई बता सकता है? यह 3 है, तो इसका उत्तर क्या हो सकता है? ये किताबें हैं। हाँ, सही जवाब बताया आपने। ये किताबें हैं। और अब यह कलम है, तो ये क्या है? ये कलमें हैं। ये कलमें हैं, एक से ज्यादा। और हमारा अंतिम चित्र है घोड़ा दौड़ रहा है। यह घोड़ा है। यह क्या है बच्चों? यह घोड़ा है। तो देखिए, यह सवार कर रहे हैं ना। ये क्या है बच्चों? ये घोड़े हैं। ये घोड़े हैं। तो शायद मैं समझता हूं कि आपको थोड़ा समझ में आ गया। పిల్లలు, మీకు కొంత అర్థమైందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. నేను చూపించినటువంటి 7 ఉదాహరణల్లో మొదట మీకు ఒక బొమ్మను చూపించాను. వాటి పేర్లు ఏంటి అని అడగడం జరిగింది. మీరు చాలా చక్కగా సమాధానం చెప్పారు. ఆ తరువాత ఒకటి కన్నా ఎక్కువ, అంటే 2 లేదా 3 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నటువంటి వాటిని చూపించి వాటిని ఏమంటాము అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. మరి మీలో కొంతమంది చక్కగా సమాధానం చెప్పారు. ఎందుకు ఈ ఉదాహరణ మనం తీసుకున్నాము అంటే, ఈరోజు మనం వచన్ గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. ఏమిటి వచన్ అంటే? आइए बच्चों, उसकी परिभाषा देखेंगे. शब्द के जिस रूप से उसके एक या अनेक होने का ज्ञान हो उसे वचन कहते हैं. मेरे साथ कहिए आप भी एक बार. शब्द के जिस रूप से उसके एक या अनेक होने का ज्ञान हो उसे वचन कहते हैं. वचन 2 प्रकार के हैं, एक वचन और बहुवचन. అంటే పదము యొక్క ఏ రూపం ద్వారా అయితే అది కేవలము ఒకటి అని కానీ లేదా ఒకటి కన్నా ఎక్కువ అనేటటువంటి విషయం మనకు తెలుస్తుందో దానిని వచనము అని మనం చెప్తాము. అవి 2 రకాలు. ఒకటి ఏకవచనము, రెండవది బహువచనము. అంటే ఏంటో మనం చూద్దాం పిల్లలు. एक वचन शब्द के जिस रूप से केवल एक ही व्यक्ति या वस्तु या स्थान या भाव का बोध हो उसे एक वचन कहते हैं. అంటే ఏ పదము ద్వారా అయితే మనకు కేవలం ఒకే ఒక వ్యక్తి గురించి కానీ లేదా ఒక వస్తువు గురించి కానీ లేదా ఒక స్థానము గురించి కానీ లేదా ఒక భావం గురించి తెలుస్తుందో, కేవలం ఒకటి మాత్రమే అయి ఉండాలి ఉంటుందో, దానిని ఏకవచన పదము అని చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి ఇక్కడ చూడండి, లడ్కా ఒక పిల్లవాడు, పుస్తక్ ఒక పుస్తకము, నది ఒక నది అనేటటువంటిది మనకు అర్థమవుతూ ఉన్నది. మరి బహువచనం అంటే ఏమిటి? बहुवचन शब्द के जिस रूप से 2 या उससे अधिक व्यक्तियों या वस्तुओं या स्थानों या भावों का बोध हो उसे बहुवचन कहते हैं. చూడండి, ఏ పదము ద్వారా అయితే ఒకటి కన్నా ఎక్కువ అన్నాం అంతే. అంటే 2, 3 లేదా 4 అనేటటువంటి మనకు తెలియదు. ఒకటి కన్నా ఎక్కువ అయి ఉంటాయి. అలాంటి వ్యక్తుల గురించి లేదా వస్తువులు లేదా స్థానములు అంటే ప్రదేశములు లేదా భావముల గురించి తెలియచేసేటటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని బహువచన పదాలు అని చెప్పి అంటారు. ఉదాహరణకి లడకే
బాలురు. బాలురు అంటే ఒకటి కన్నా ఎక్కువ అనేది అర్థమవుతుంది, కానీ ఖచ్చితంగా ఎన్ని అనేది మనం చెప్పలేము. పుస్తకే పుస్తకములు, నదియా नदुलु. यहाँ देखिए बच्चों, भारत में कई नदियाँ बहती हैं, जैसे गंगा, यमुना, ब्रह्मपुत्र, कावेरी, नर्मदा, तुंगभद्रा, कृष्णा, गोदावरी, पेन्ना, ऐसी कई नदियाँ भारत में बहती हैं. నదులు అని చెప్పామన్నమాట. కాబట్టి ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి పదాలు లడకే, పుస్తకే, నదియా ఇవన్నీ కూడా మనకి వేటిని సూచిస్తూ ఉన్నాయి? బహువచనాన్ని సూచిస్తున్నటువంటి పదములు కదా. మరి ఏకవచన పదానికి బహువచన పదాలు ఏమిటి అనేటటువంటిది ఇంతకుముందు చెప్పినటువంటి 7 ఉదాహరణల్లో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసాం. కేలా అరటిపండు, కేలే అరటిపండ్లు బహువచనం, ఏకవచనం బహువచనం. అలాగే లడకా లడకే, ఘోడా ఘోడే. చూస్తూ ఉంటే ఏకవచనంలో ఒకేలా పలుకుతూ ఉన్నటువంటి అక్షరాలు బహువచనంలో ఏ విధంగా మారాయో మనకు అర్థమవుతోంది. మరి అలాంటి ఒక పదాన్ని నేను ఇక్కడ ఉదాహరణ కింద ఇచ్చాను చూడండి. యహ్ మాలా హై, కేలా, లడకా, గోడా, మాలా. చివరిలో ఒకేలా పలుకుతూ ఉన్నటువంటి, చివరిలో ఏం వినబడుతోంది మనకి? ఆ అనేటటువంటి స్వరం వినబడుతోంది కదా. కేలా ఆ, లడకా ఆ, గోడా ఆ, మాలా ఆ అనే స్వరం చివరిలో వినబడుతూ ఉంది కదా. మరి దీనిని బట్టి దీని యొక్క బహువచనం ఏమవుతుంది? దీన్ని ఏ విధంగా మనం చెప్పవచ్చు అంటే దాని జవాబు ఒకసారి మనం చూద్దాము. ఏ మాలా ఏ హై. అరే, మనం తీసుకున్న 3 ఉదాహరణల్ని పోల్చి చూస్తే ఇది భిన్నంగా కనిపిస్తూ ఉంది కదా. మరి ఇలాంటి ఉదాహరణలు ఇంకేమైనా ఉన్నాయా? ఒకసారి గమనిద్దాము. చూడండి, పాఠశాల పాఠశాలాయే, కథ కథాయే, సువిధ సువిధాయే. వీటిలో కూడా చివర ఆ అనేటటువంటి స్వరం వినబడుతూ ఉన్నది, కానీ వీటి బహువచన రూపం ఇంతకుముందు మనం చూసినటువంటి వాటికి భిన్నంగా ఉంది కదా. పైన ఉన్న 3 ఉదాహరణల్లోనూ చివర ఆ అనే స్వరం వినబడుతూ ఉంది, కానీ వాటి యొక్క బహువచన రూపం ఒకలా ఉంది. ఇక్కడ చివర ఉన్నటువంటి 3 ఉదాహరణల్లో చివర ఆ స్వరం వినబడుతున్నప్పటికీ కూడా వాటి యొక్క బహువచన రూపం భిన్నంగా ఉంది. ఎందుకు ఇలా? సరే గమనిద్దాం. ఇంకొక ఉదాహరణ కూడా చూస్తే మనకేమైనా అర్థమవుతుందేమో. కితాబ్ కితాబే, కలం కలమే. ముందు మనం తీసుకున్న 2 ఉదాహరణల్లో 7 ఉదాహరణల్లో ఈ 2 మరలా మనం చెప్పడం జరిగింది, గుర్తు చేయడం జరిగింది. చూడండి, కితాబ్ చివరిలో ఆ అనే స్వరం వినబడుతోంది. ఆ. కలం అందులో కూడా చివరిలో ఆ అనే స్వరం మాత్రమే ఉంది అనే విషయం మనకు తెలుసు. మరి అవి ఎలా మారినాయి? కితాబే, కలమే ఈ విధంగా మారినాయి కదా. మరి వాటిని బట్టి దీనికి జవాబు మీరు చెప్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. యహ్ పేడ్ హై అన్నాం. యా దేఖియే ఏక్ సే జ్యాదా హై, ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మీరేం చెప్తారు? సరే, మీరు చెప్పినటువంటి జవాబు సరైనదా కాదా మనం ఒకసారి గమనిద్దాం. ఏ పేడ్ హై, గమనించారా? ఏకవచనానికి ఒకే పదాన్ని ఉపయోగించాం, పేడ్. బహువచనంలో కూడా అదే పదాన్ని ఉపయోగించాము, బహువచనంలో ఆ పదము మారలేదు. అదేంటి? మరి ఇలాంటి ఉదాహరణలు ఇంకేమైనా ఉన్నాయా గమనిద్దాం పిల్లలు. గావ్ గావ్, గ్రామము. ఏకవచనము అదే, బహువచనము అదే. కిసాన్ రైతు, కిసాన్ రైతు. ఫల్
పండు. ఫల్ పండ్లు. అంటే మొదట ఉన్న పదాన్ని ఏకవచనంగాను తరువాత ఉన్న పదాన్ని బహువచనంగాను మనం భావిస్తే గ్రామము గ్రామములు, రైతు రైతులు, పండు పండ్లుగా మనం భావించాలి. అంటే కొన్ని పదాలకి ఏకవచనము బహువచనము ఒకేలా ఉంటాయి. పై ఉదాహరణలాగా కాకుండా ఇక్కడ వచ్చిన 5 ఉదాహరణలోనూ చివరిలో ఆ అనే స్వరమే పలుకుతోంది, కానీ బహువచనంలో మార్పు ఉన్నది. ఇలా ఎందుకు? వీటి గురించి మనం తెలుసుకోవాలి. यहाँ देखिए बच्चों, लिंग और वचन का संबंध क्या है। मैंने पहले बताया जिस लिंग के बारे में पहले हम जानते हैं और जिस वचन के बारे में अब हम सीख रहे हैं, इन दोनों का बड़ा ही संबंध है। 9वीं कक्षा की जो पाठ्यपुस्तक है उसमें ऐसी एक तालिका दी गई है। उसमें कुछ उदाहरण ऐसे दिए गए हैं। यदि आपने देखा तो आपको समझ में आया होगा. 9వ తరగతిలో మీకు ఇచ్చినటువంటి ఈ టేబుల్ని కనుక మీరు ఒకసారి గమనించి ఉంటే లింగ్కి వచన్కి మధ్య ఏ సంబంధం ఉన్నది అనేటటువంటిది మనకి తెలుస్తుంది. వీటిని మరిన్ని ఉదాహరణల రూపంలో నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి పిల్లలు, లింగ్ మరియు వచన్ వీటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి తెలుసుకోవాలంటే ఈ టేబుల్ని జాగ్రత్తగా గమనించండి. అకారాంత్, ఆకారాంత్, ఇకారాంత్ అంటే ఏమిటి? పదము చివర ఆ అనేటటువంటి స్వరం ఉన్నటువంటి పదాలు, చివరిలో ఆ అనేటటువంటి స్వరం ఉన్నటువంటి పదాలు, చివరిలో ఈ అనే స్వరం ఉన్నటువంటి పదాలు, ఇలా పదాలను వర్గీకరించుకుంటే చూడండి. పేడ్, ఇందులో మనకు తెలుసు డా అనే అక్షరంలో ఆ అనే స్వరం ఉంటుంది, చివర అనేది మనకు తెలుసు కదా. లడికా, ఈ కా అనేటటువంటి అక్షరంలో చివర ఆ అనే స్వరం ఉంటుంది అనేది మనకు తెలుసు. మూడో దాంట్లో చూడండి వ్యక్తి, ఈ వ్యక్తి, ఇందులో చివర ఈ అనేటటువంటి స్వరం ఉంది కదా. ఒకసారి 4 ఉదాహరణలు గమనించండి. వ్యక్తి, ముని, పంక్తి, విపత్తి. గమనించారు కదా. కాబట్టి అకారాంత్ అంటే ఏమిటి, ఆకారాంత్ అంటే ఏమిటి, ఇకారాంత్ అంటే ఏమిటి మీకు తెలుసు. చూడండి, అందులో పుంలింగ పదాలు బహువచనంలో ఒకలా మారతాయి, స్త్రీలింగ పదాలు బహువచనంలో ఒకలాగా మారతాయి. ఉదాహరణలు మనం గమనించాం. పుంలింగ పదాలు ఒక విధముగాను, స్త్రీలింగ పదాలు ఒక విధముగాను బహువచనంలో మారతాయి. ఉదాహరణ చూడండి. పేడ్ పుంలింగ అకారాంత పదము, దాని బహువచనం పేడ్ అంటే మారలేదు. ఇక్కడ మన అర్థం ఏమిటంటే మారలేదు అంటే తెలుగులో మనం ఏ విధంగా అర్థం తీసుకోవాలి? పేడ్ అంటే చెట్టు, పేడ్ చెట్లుగా భావించాలి. వాక్యాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అది చెట్టు అవుతుందా లేదా చెట్లుగా మనం భావించాలా అనేటటువంటిది మనం చాలా సులువుగా తెలుసుకోవచ్చు. ఒక పదాన్ని మాత్రమే మనం రాసేటటువంటి సందర్భంలో గమనిస్తే పేడ్ అనే పదానికి, ఏకవచన పదానికి బహువచనం పేడ్ మారదు. ఛాత్ర అకారాంత పుంలింగ పదము, దాని బహువచనం చూడండి ఛాత్ర, అది కూడా మారదు. మరి స్త్రీలింగ పదం అయితే అకారాంత స్త్రీలింగ పదం ఆంఖ్ కన్ను, ఆంఖే కన్నులు. ఏ విధంగా మారిందో చూడండి. పైన ఏకారాంతము, అదేవిధంగా అనుస్వరము 2 కనబడుతూ ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి. కలం, కలమే, ఏకీ మాత్రం అనుస్వార కలుస్తూ ఉన్నాయి. కలమే. ఇప్పుడు అర్థమైందా పిల్లలు? పుంలింగ పదాలైతే అకారాంత పదాలు బహువచనంలో మారవు,
అదే స్త్రీలింగ పదాలు అయితే బహువచనంలో ఈ విధంగా మారతాయి. ఇక ఆకారాంత పదాలు గమనించండి. లడక చాలా సులువుగా చెప్పగలం కదా మనం పుంలింగ పదము అని చెప్పి. అలాగే ఆకారాంతము, పుంలింగ ఆకారాంత పదము బహువచనంలో ఎలా మారింది? లడకే. ఆకారాంతం ఏకారాంతముగా మారింది. లడక లడకే, ఘడ ఘడే. మరి అవే స్త్రీలింగ పదాలు అయితే చూడండి. మాల మాలాయే, పాఠశాల పాఠశాలాయే. ఈ ఉదాహరణలే కదా మనం చూసాము ఇంతకుముందు. దీని యొక్క ఈ రెండిటి మధ్య పుంలింగ పదాలకి స్త్రీలింగ పదాలకి మధ్య ఉన్నటువంటి తేడాని కనుక మీరు గమనిస్తే వచనం చాలా సులువుగా మీరు జవాబు రాసేయగలుగుతారు. ఇక మూడవది చూడండి. ఇకారాంత పదాలైతే వ్యక్తి వ్యక్తి, ముని ముని. పుంలింగ పదాలు, పుంలింగ ఇకారాంత పదాలు బహువచనంలో మారవు. మరి స్త్రీలింగ పదాలు అయితే పంక్తి పంక్తియా, విపత్తి విపత్తియా, సమితి సమితియా. ఇక్కడ చూడండి, పంక్తి పంక్తియా, వరుస వరుసలు, విపత్తి ఆపద ఆపదలు మారాయి. స్త్రీలింగ పదాలు అంటే స్త్రీలింగ పదాలు అన్నీ మారుతూ ఉన్నాయి చూడండి. కానీ పుంలింగ పదాల్లో ఆకారాంత పదాలు మాత్రమే మారినట్లుగా గమనించాం ఇప్పుడు. సరే, ఆ తరువాత ఈకారాంత్ ఉకారాంత్ ఊకారాంత్ వీటిని గమనించండి. ముందుగా ఈకారాంత పుంలింగ పదాలు యాత్రి యాత్రి, విద్యార్థి విద్యార్థి. ఏకవచనము అదే, బహువచనము అదే, మారలేదు. మరి స్త్రీలింగ పదాలు అయితే మారాయా చూడండి. గలతి గలతియా, చుట్టి చుట్టియా మారాయి. ఉకారాంత పదం అంటే చివరిలో ఊ అనేటటువంటి స్వరం పలుకుతుంది చూడండి. సాధు ఉ సాధు, బహువచనం కూడా అదే సాధు. పశు పశు, ఏకవచనము అదే, బహువచనము అదే. కానీ స్త్రీలింగ పదాలు చూడండి. ఋతు ఋతుయే, వస్తు వస్తుయే. అలాగే ఊకారాంత పదాలు డాకు డాకు, భాలు భాలు. పుంలింగ పదాలు ఇవి కూడా బహువచనంలో మారలేదు. మరి స్త్రీలింగ పదాలు చూద్దాము. బహు బహుయే, లు లుయే, కోడలు కోడళ్ళు, లు వడగాలి, లు లుయే వడగాలులు. వీటిని బట్టి మనం ఏమర్థం చేసుకున్నామో చూడండి పిల్లలు. పుంలింగ పదాలలో ఆకారాంత పదాలు తప్ప వేరే ఏవి కూడా బహువచనంలో మారవు. చెప్పండి నాతో పాటు. పుంలింగ పదాలలో ఆకారాంత పదాలు తప్ప వేరే ఏవి కూడా బహువచనంలోనికి మారవు. స్త్రీలింగ పదాలన్నీ కూడా బహువచనంలోనికి మారుతాయి. అయితే వాటికి చివర పలికేటటువంటి ఆ స్వరాన్ని బట్టి అవి ఏ విధంగా మారాలి అనేటటువంటిది మనం గమనిస్తాం. ఉదాహరణకి ఆకారాంతం అయితే చూడండి, ఆంక్ ఆంకేగా మారింది. ఆకారాంతం అయితే చూడండి, మాల మాలాయేగా మారింది. ఇకారాంతం అయితే పంక్తి పంక్తియా, చివరిలో యా అనేటటువంటిది కలిసింది. అలాగే ఈకారాంతం అయితే చూడండి, ఆ ఈ అనేటటువంటిది చూటి ఈగా మారింది. అదేవిధంగా యా అనేది కలిసింది. అంటే గలతి గలతియా, చుట్టి చుట్టియా. అలాగే ఉకారాంతం అయితే ఋతు ఋతుయే, వస్తు వస్తుయే, ఈ విధంగా. అలాగే ఉకారాంతం అయితే అంటే లింగికి వచనకి మధ్య ఈ విధమైనటువంటి సంబంధం ఉన్నది. కాబట్టి ఒక పదానికి వచనం రాసేటటువంటి సందర్భంలో దీనిని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఉదాహరణకి 10వ తరగతిలో మోతి అనేటటువంటి పదం ఉంది. చివరిలో ఈ పలుకుతుంది కదా, కాబట్టి స్త్రీలింగ పదము అని చెప్పి సాధారణంగా చాలామంది
భావించి మోతియా బహువచనము అని చెప్తూ ఉన్నారు. కానీ మోతి అనేది పుంలింగ పదం కాబట్టి దాని యొక్క బహువచనం కూడా మోతి. అంటే ఈకారాంత పదం కదా, చివరిలో ఈకారాంత పుంలింగ పదాలు బహువచనంలో మారవు. కాబట్టి మోతి ఏకవచన పదం, మోతి బహువచన పదం. కాబట్టి జవాబు రాయడానికి లింగ్ మనకి ఏ విధంగా ఉపయోగపడిందో చూశారు కదా. మరి నేను మీకు ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. ఒక్కసారిగా ఇవైతే గుర్తుండవు. నోట్ చేసుకోండి, ఒక టేబుల్ రూపంలో నోట్ చేసుకోండి. దాంతోపాటు మీకు ఇంకా ఏవైనా ఉదాహరణలు తెలిస్తే, నేను ఒక్కొక్క దాంట్లో 2 ఉదాహరణలు చొప్పున ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం. ఘర్ ఇల్లు, పుంలింగ్ అకారాంత పదము, బహువచనంలో మారదు ఘర్. అలా ఇంకో ఉదాహరణ. అలాగే మీకు తెలిసినటువంటి ఉదాహరణలు ఏవేవైతే ఉన్నాయో ఆ ఉదాహరణలు ఈ టేబుల్లో ఏ బాక్స్లోకి వెళ్తాయి అంటే పుంలింగ పదమా లేదా స్త్రీలింగ పదమా, అకారాంత పదమా ఆకారాంత పదమా, అలా ఒక చక్కని టేబుల్ను కనుక మీరు ప్రిపేర్ చేసుకుని 1-2 సార్లు కనుక చదువుకుంటే చాలా చక్కగా సులువుగా అర్థం చేసుకోగలుగుతారు. ఇక్కడ ఉదాహరణ ఇచ్చాను చూడండి. ఏ ఆద్మీ హై, ఏ ఆద్మీ హై. ఆద్మీ ఏకవచనము అదే, బహువచనము అదే. ఎందుకని ఈకారాంత పుంలింగ పదము బహువచనంలో మారదు. ఏ ఔరతే హై, ఔరత్ స్త్రీలింగ పదం, అకారాంత స్త్రీలింగ పదం ఔరతే అది ఆ విధంగా మారుతుంది బహువచనంలో. ఏ ఔరతే హై. ఏ ఛాత్ర హై, ఛాత్ర ఆకారాంత పుంలింగ పదం కాబట్టి బహువచనంలో మారదు. ఏ ఛాత్ర హై, వీరు విద్యార్థులు. ఇక్కడ చూడండి, ఇందాక అడిగాను నేను, మరి ఒకటే పదం కదా సార్, ఏ విధంగా మనం అది విద్యార్థి అనాలా లేకపోతే విద్యార్థులు అనాలా మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ చూడండి, వీరు విద్యార్థి అన్నామనుకోండి అది తప్పు అనేది మనకు అర్థమైపోతుంది కదా. ఏ వీరు కాబట్టి విద్యార్థులు అనేటటువంటిదే సరైన జవాబు అని మనకు అర్థమవుతుంది. ఏ ఛాత్ర హై, ఏ ఛాత్రాయే హై, ఛాత్రా విద్యార్థిని, ఛాత్రాయే విద్యార్థినులు. మీకు రెండిటికి ఉన్నటువంటి డిఫరెన్స్ అర్థమైందని చెప్పి అనుకుంటూ ఉన్నాను. వచనం సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మీకు 10వ తరగతిలో ఎక్కువ ఉపయోగకరమైనటువంటి ఉదాహరణలు కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి. మిఠాయి, మిఠాయియా. చిమటా, చిమటే. సడక్, సడకే. ఖుషీ, ఖుషియా. బగీచా, బగీచే. భావన, భావనాయే. మజ్దూర్, మజ్దూర్. ఆదివాసి, ఆదివాసి. పరీక్ష, పరీక్షాయే. ఇలా కొన్ని ఉదాహరణలు ఇచ్చాను, మీరు నోట్ చేసుకోండి మీ యొక్క పుస్తకంలో. వాటిని బాగా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. దాంతోపాటు గమనించండి, మిఠాయి మిఠాయియా ఎందుకు అయ్యింది? ఈకారాంత స్త్రీలింగ పదము. మిఠాయి ఈకారాంత స్త్రీలింగ పదము కాబట్టి మిఠాయియాగా మారింది. ఇక్కడ చూడండి, ఈ వచనాన్ని బట్టి మనం లింగ గమనించవచ్చు. మిఠాయియాగా మారింది కాబట్టి ఇది ఈకారాంత స్త్రీలింగ పదము. అదే పుంలింగ అయితే మారేది కాదు కదా, కాబట్టి పుంలింగ కాదు, స్త్రీలింగ. ఆ విధంగా కూడా మనం గుర్తుంచుకోవచ్చు. చిమటా, చిమటే. ఆకారాంతం ఏకారాంతమైంది. ఎక్కడ జరుగుతుంది అలాగా? ఆకారాంత పుంలింగ పదాలైతే ఆ విధంగా జరుగుతాయి. ఆకారాంత పుంలింగ పదాలు ఏకారాంతంగా మారుతాయి. కాబట్టి చిమటా అనేది పుంలింగ పదము అని మనం చెప్పవచ్చు. సడక్, సడకే. చెప్పండి, సడక్ అనేది ఏ లింగ అవుతుంది? రైట్, స్త్రీలింగ పదం. ఎందుకని? బహువచనంలో మారింది కదా. అకారాంత స్త్రీలింగ పదం అయితేనే బహువచనంలో మారుతుంది, అకారాంత పుంలింగ పదం మారదు కదా. ఓకే, సడకే. అలా ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్నే
మీరు టేబుల్లో కూడా ఇంతకుముందు చెప్పాను, ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకోండి, ఒక పెద్ద చార్ట్లో చక్కగా టేబుల్ ప్రిపేర్ చేసుకోండి అని చెప్పన్నాం కదా. అందులో ఈ ఎగ్జాంపుల్స్ని కూడా వాటిలో మనం చేర్చుకోవచ్చు. ఇంకొన్ని ఉదాహరణలు ఇస్తున్నాను చూడండి. మోర్ పుంలింగ పదం తెలుసు, అకారాంత పుంలింగ పదం. మోర్ మారదు. శంక శంకాయే. కిలా కోట, కిలే కోటలు. సూచన సూచనాయే. నహర్ నహరే. తితలి తితలియా. ఈ విధంగా మిగిలిన ఉదాహరణలు కూడా గమనించండి. చెప్పినటువంటి ఉదాహరణలు చక్కగా అర్థమై ఉంటే వాటిని మీరు చక్కగా చదివిన తరువాత ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చాను. మన 4వ అంశం ఏమిటి? వాక్యాలలో పదాలని మార్చినప్పుడు, వాక్యాల్లో పదముల యొక్క వచనములు మనం మార్చినప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ నియమాలని పాటించాలి, వాటి గురించి తెలుసుకుందాము అని చెప్పన్నాం కదా. ఇది 4వ అంశం. ఇక్కడ 2 ఉదాహరణలు ఉన్నాయి. యహ్ మేరా బాయి హై. ఇందులో ఏ పదాలు బహువచనంలో మారే అవకాశం ఉందో వాటిని బహువచనంలోనికి మార్చి మీరు జవాబు చెప్పాల్సి ఉంటుంది. హాతీ ధీరే ధీరే చల్తా హై. దీనికి బహువచనం చెప్పండి. 3వ ప్రశ్న చూడండి. మైనే ఖిలౌనా ఖరీదా. ఇందులో ఏ పదాలకు బహువచనం మార్చే అవకాశం ఉంటుందో వాటన్నిటికీ బహువచనాన్ని మార్చి జవాబు చెప్పండి. గావ్ మే సువిధా హై. గావ్ మే సువిధా హై. మరి ఈ 4 ప్రశ్నల్ని మీ నోట్బుక్లో నోట్ చేసుకుని వాటికి జవాబులు రాయడానికి ప్రయత్నం చేయండి. మరి మీరు రాసినటువంటి జవాబులు సరైనవో కాదో మీరు తెలుసుకోవాలి అనుకుంటే దీని యొక్క డిస్క్రిప్షన్లో మీకు జవాబులు పెట్టడం జరుగుతుంది. వాటిని గమనించండి, సరైనవో కాదో తెలుసుకోండి. అయితే ఆ ప్రశ్నలకు జవాబులు రాయాలి అంటే తప్పనిసరిగా మనకి కాల్కి సంబంధించినటువంటి జ్ఞానం ఉండి తీరాలి. కాల్కి సంబంధించినటువంటి విషయాలు తెలిసి ఉండాలి. తెలుసు కదా మనకి భూతకాల్, వర్తమాన్ కాల్, భవిష్యత్ కాల్ ఏవైతే ఉన్నాయో క్రియ యొక్క రూపాన్ని బట్టి అది ఏ కాలంలో ఉంది అని మనం చెప్తాము. అలాగే క్రియ అనేటటువంటిది లింగ్ పైన, వచన పైన ఆధారపడుతుంది అనేటటువంటిది మనకి తెలుసు. కాబట్టి ఎప్పుడైతే కర్త యొక్క వచనం మారుతుందో క్రియ కూడా మారవలసినటువంటి అవసరం ఉంటుంది. మరి అలాంటి సందర్భంలో ఈ టేబుల్ మనకి బాగా ఉపయోగపడుతుంది. అంటే ఒకవేళ కర్త కనుక పుంలింగ్ ఏకవచనం అయితే సాధారణంగా సామాన్య వర్తమాన కాల్లో ధాతువుతో పాటు తాహై వస్తుంది. ఉదాహరణకి రవి పాట పడతా హై. రవి పాట పడతా హై. ఉదాహరణకి విద్యార్థి పాట పడతా హై అన్నాం. అదే స్త్రీలింగ ఏకవచనం అయితే విద్యార్థిని పాట పడతీ హై. పుంలింగ్ బహువచనం అయితే విద్యార్థులు, ఏకవచనం అదే బహువచనం అదే కాబట్టి విద్యార్థి పాట పడితే హై. అలాగే స్త్రీలింగ్ బహువచనం అయితే విద్యార్థినియా పాట పడతీ హై. చూడండి ఈ టేబుల్లో తా హై, తీ హై, తే హై, తీ హై అనేటటువంటిది. కాబట్టి ఈ టేబుల్ ఇంతకు ముందు క్లాస్లోనే మనం కాల్కి సంబంధించినటువంటి క్లాస్లో నేర్చుకుని ఉన్నాం. కాబట్టి ఇవన్నీ దాదాపుగా మీకు తెలిసిన విషయాలే కాబట్టి మీరు జవాబు చాలా సులువుగా రాయగలుగుతారు. ప్రయత్నం చేయండి. కాబట్టి ఈ టేబుల్ను ఉపయోగించుకుంటూ మనం 2వ భాగంలో వాక్యాల్లోని పదాలని ఏకవచనంలో ఉంటే బహువచనంలోనికి లేదా బహువచనంలో ఉంటే ఏకవచనంలోనికి మారుస్తూ దానికి అనుగుణంగా క్రియని ఏ విధంగా మార్చాలి అనేటటువంటి విషయాలని క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ధన్యవాదాలు.